షార్ట్కట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మైక్రోసాఫ్ట్ ఏఐ యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ ఏఐ యాప్ దేనికి సంబంధించిందంటే మైక్రోసాఫ్ట్ స్పెషల్గా డిజైన్ చేసిన ఏఐ యాప్ నేమ్ ఈజ్ కోపైలట్. సో ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్ ద్వారా మనం చాట్ జీపీటీ లాగా డేటా మనం సెర్చ్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో చాలా డిఫరెంట్ అడ్వాన్స్ ఫీచర్స్ కూడా దీంట్లో ఇచ్చాడు. సో బేసికల్గా మనం ఏదైనా ఒక ఇమేజ్ పిక్ చేసి దాని డేటాను మొత్తం ఇన్ఫర్మేషన్ అడిగితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి రీడ్ చేసి చెప్తుంది. సో అలాగే నెక్స్ట్ ఏదైనా మనం ఒక క్రియేటివ్గా ఒక ఇమేజ్ మన మైండ్లో ఏదో ఒక టెక్స్ట్ ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇమేజ్ కావాలని చెప్పి మన మైండ్లో ఏదైనా ఊహించుకుంటే ఆ ఊహించుకున్న ఇన్ఫర్మేషన్ మనం ఆ టెక్స్ట్ రూపంలో ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రీడ్ చేసి మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ అన్ని కూడా క్రియేట్ చేసి ఆటోమేటిక్గా జనరేట్ చేసి పెడతామన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న మెసేజ్ పెట్టాడు. మెసేజ్ మనం ఇస్తామన్నమాట. మెసేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న డాగ్కి సింక్ చేస్తున్నట్టు క్యూట్ హ్యాపీనెస్ ఉన్నట్టుగా చిన్న డేటా కావాలి అనే దానికి ఇమేజ్ కావాలని అడిగితే ఇమీడియట్గా ఇమేజ్ అనేది క్రియేట్ చేసి మనకి చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఒక మెయిల్కి డ్రాఫ్ట్ చేయాలనుకుంటే ఆ డ్రాఫ్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం షార్ట్గా మనం ఇచ్చిన తర్వాత దాని క్వశ్చన్కి అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా డ్రాఫ్ట్ చేసి సో ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్లో మనం ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ మనం డ్రాఫ్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే మెసేజ్ మనం ఎవరికైతే మెయిల్ చేయాలనుకున్నా మెయిలింగ్ యొక్క డ్రాఫ్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఆటోమేటిక్గా జనరేట్ చేసి క్రియేట్ చేసేది అన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఏదైనా ఫుడ్ కుక్ చేయాలన్నా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అడిగితే దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి అసిస్టెంట్ ఇస్తుంది అన్నమాట. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్ అని ఉంటుంది. దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను నేను. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోయాను. సో యాప్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఏంటంటే మనం జనరల్గా నేను ఆల్రెడీ ఒక చిన్న టెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఈ టెక్స్ట్ క్వశ్చన్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. టెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసి క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు సంబంధించిన చిన్న క్వశ్చన్ అడిగిన అనమాట. ఆ క్వశ్చన్కి ఆటోమేటిక్గా అది జనరేట్ చేసి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇస్తుంది అనమాట. అంటే కెరీర్కి సంబంధించింది ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి వాటి మీద ఫోకస్ చేయాలని దాని మీద చిన్న క్వశ్చన్ అడిగాను. దానికి సంబంధించిన డిఫరెంట్ మనకు ఆబ్జెక్ట్స్ మనకి జనరేట్ చేస్తామన్నమాట. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి దాని రిలేటెడ్ వెబ్సైట్స్ కూడా మనకి ఇక్కడ జనరేట్ చేసి చూపిస్తుంది. సో చాట్ జీపీటీ ఎలాంటి ఫీచర్ అయితే లేదు, ఆ ఫీచర్ చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట. సో వెబ్సైట్స్ కూడా లింక్స్ కూడా క్రియేట్గా ఇస్తామన్నమాట. సో డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం ఆ లింక్ ద్వారా ఈ డేటా అనేది మనం ఇంకా ఇన్ డీటెయిల్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో మనకి ఇమేజ్ని మనం ఏదైనా ఫోటో తీసి ఆ ఫోటో క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది జనరేట్ చేసి ఇస్తుంది. అలాగే నెక్స్ట్ ఏదైనా ఇమేజ్ మన గ్యాలరీలో ఇమేజ్ని కూడా మనం డైరెక్ట్గా దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత కూడా దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది మనకి ఇస్తుంది అన్నమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి జనరల్గా మనకి టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేయలేము అన్న వాళ్ళకి కూడా ఏంటంటే జస్ట్ మన ఇక్కడ మైక్ ద్వారా డేటా మనం అడగ Paracetamol, also known as acetaminophen, Tylenol, is an analgesic and antipyretic drug. It is used to temporarily relieve mild to moderate pain and fever. You can find it in cold and flu medications or use it independently. Remember to follow dosing instructions and avoid exceeding the recommended dose. Usage in paracetamol. Certainly. Paracetamol, also known as acetaminophen, Tylenol, is an analgesic and antipyretic drug. It is